శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఏ రంగంలో స్థిరపడితే అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది, వాళ్ళు ఏ వయసు నుంచి వాళ్ళ యొక్క డెవలప్మెంటు ధన సంపాదన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి రాసుల్లోకెల్లా మేషరాశి అన్నది అత్యంత బలమైనది, అత్యంత ప్రతిభావంతమైనది. ఎందుకంటే దీనికి కుజుడు రాశ్యాధిపతిగా ఉంటూ కుజునికి మూల త్రికోణ రాశి అవుతుంది. సో అలాగే రవికి ఉచ్చస్థానం అవుతుంది, మరి అలాగే శని భగవానుడికి నీచస్థానం అవుతుంది అన్నమాట. సో ఇన్ని గ్రహాల యొక్క ప్రభావం ఈ మేషరాశి వారి మీద ఉండడం వల్ల సాధారణంగా మరి రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఈ జాతకులకి అడ్మినిస్ట్రేటివ్ రంగం అన్నది బాగా రాణించగలుగుతుంటుంది. అంటే ఒకరితో పని చేయించడం తప్ప సొంతంగా పని చెయ్యడం అన్నది వీళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. అలాగే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఈ జాతకులకి ఏంటంటే ఈ దేశ రక్షణ సంబంధించి, యూనిఫారం సంబంధించి ప్రజల్ని రక్షించడం, అంటే ఒక విధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, మంచి వాళ్ళని అమాయకుల్ని రక్షించడం, ఇది కుజుని యొక్క కర్తవ్యం. అలాగే కుజుడు భూకారకుడు, స్థిరాస్తి కారకుడు, ధైర్యానికి కారకుడు, ఒక విధంగా రక్తానికి కారకుడు, రక్త సంబంధీకులు కారణం అవుతుంటారు. సో ఈ కారణం వల్ల మరి శని భగవానుడు ఈ రాశిలో నీచపడడం వల్ల ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి ఇష్టపడరు. ఎంతసేపు ఒకరితో పని చేయించడం, ఒకరి మీద ఆజాష్మాయి చేయడం, కూర్చున్న చోటకి అన్నీ కావాలనుకోవడం ఈ రాశి వారి యొక్క సహజ లక్షణం. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల మరి వీళ్ళకి ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేద్దాం అనుకున్న వాళ్ళకి, అంటే అది మిగతా గ్రహాల స్థితిని బట్టి, దశంభావం బట్టి, ధనభావం బట్టి ఉంటుంది. ఎక్కువగా పోలీస్ సంబంధించినవి, అంటే యూనిఫారం వేసుకొని పోలీస్ డిపార్ట్మెంటు, దేశ రక్షణకు సంబంధించినటువంటి మిలిటరీ సంబంధించినవి కానీ, లేదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఏపీఎస్, మొత్తం మీద ఏంటంటే దేశ రక్షణలో లా అండ్ ఆర్డరు, అలాగే ట్రాఫిక్ సంబంధించింది, వీటన్నిటికీ కూడా మరి ఈ రాశి వారు సూటబుల్ కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు దాని అనుబంధ శాఖల్లో బాగా రాణించగలుగుతుంటారు. అది మీడియంగా వాళ్ళ యొక్క ధనస్థాయిని బట్టి సాధారణ కానిస్టేబుల్ నుంచి మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దాకా కూడా, కమిషనర్ దాకా కూడా వాడు ధనస్థాయిని బట్టి ఉంటుంది. వృత్తి బట్టి మాత్రం మానసిక స్థితిని బట్టి, వాడి మనస్తత్వాన్ని బట్టి, లగ్న బలాన్ని బట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించి చెప్తుంది. వాడు ఎంత ధనం సంపాదిస్తాడో అన్నది వాడు ధనస్థానాన్ని బట్టి, ధనభావం బట్టి, లాభభావం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే దాని తర్వాత స్టెప్ ఏంటంటే మరి చాలా వరకు ఏంటంటే ఈ మేషరాశి వారికి, ఈ మేషలగ్నంలో జన్మించిన వారికి, మేషరాశిలో వారికి ఏమవుతుందంటే పుట్టినప్పుడు వీళ్ళకి కేతు మహాదశ కొద్దిగా ఉండి ఎక్కువగా శుక్ర మహాదశ నడుస్తుంది. అంటే ఇంచుమించుగా వాళ్ళ యొక్క బాల్యంలో అంటే 25 సంవత్సరాలు వేసుకుంటే మేజర్ టైం అంతా ఒక 20 సంవత్సరాల పాటు, లేదంటే 15 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ నడుస్తుంది. అంటే చదువుకునే టైంలో శుక్ర మహాదశ రావడం వల్ల వీళ్ళు సాధారణంగా ఒక లగ్జరీ సంబంధించిన లైఫ్కి అలవాటు పడి, అంటే పెద్దవాళ్ళకి కూడా కలిసి వస్తుంది. ఆ కారణం వల్ల వీళ్ళు కొంత గారాభంగా పెరగడం, ఇర్రెస్పాన్సిబిలిటీగా పెరగడం వల్ల చాలామందికి మధ్యలో చదువు ఆగిపోవడం జరుగుతుంటుంది. కొంతమందికి ఇంటర్ అయిన తర్వాత, కొంతవరకు ఇంజనీరింగ్లోను, కొంతవరకు 10th వరకు ఆగడం జరుగుతుంది. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి. సిటీలో అయితే ఒకలా ఉంటుంది, అది మామూలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంచుమించుగా ప్రాథమికంగానే కొంతమందికి ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎంత విద్య డెవలప్మెంట్ అయినా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించినవి, రియల్ ఎస్టేట్ అంటే భూమి సంబంధించినటువంటి వ్యాపారాలు, స్థలాలు అమ్మడం కొనిపెట్టడం, పొలాలు అమ్మడం కొనిపెట్టడం, పెద్దవారి ఉంటే అవి వేరే విధంగా మార్చి లేఅవుట్ చేసి అమ్మడం, మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఒక సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుల వరకు అతి తొందరగా ఎదగాలంటే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ మించిన వ్యాపారం లేదు. దాంట్లో చాలామంది రాణించగలుగుతుంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చి, అంటే మొత్తం మీద ఈ సూపర్వైజర్లుగా, తాపీ మేస్త్రులుగా వచ్చి వాళ్ళు
ఈ భూమిని నమ్ముకొని దాన్ని బట్టి కోటీశ్వరులైన వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేటు, పోలీస్ డిపార్ట్మెంటు. ఇంకా రవి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కాబట్టి చాలామంది వాళ్ళ పేరెంట్స్ సహకారం తీసుకొని వాళ్ళ మిగతా గ్రహాలు కూడా బలంగా ఉంటే మరి వాళ్ళకి సివిల్ సర్వీసు, ఐఏఎస్ లాంటి గ్రూప్ 1 లాంటి దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ రంగంలో రాణించే అవకాశం ఉంది. సో ఇక దాని తర్వాత ఏంటంటే రాజకీయ రంగం. అది ఏ స్థాయిలో ఉన్న గ్రామీణ స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి సీఎం, పిఎం వద్దకు కూడా మరి ఈ రాశిలో రవి ఉచ్చ పొందినవారు, కుజుడు దశమ స్థానంలో ఉంటూ మిగతా గ్రహాలు కూడా సహకరిస్తే ఖచ్చితంగా వీళ్ళు మరి ప్రజాబలంతో ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశం ఉంది. సో ఇది ఉన్నత స్థాయిగా ఉండడం. రవి ప్రభావం ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా ఈ రవి ప్రభావం ఉన్నవాళ్ళు, రవి ఉచ్చులో ఉన్నవాళ్ళు వారసత్వంగా వచ్చే పదవులు కూడా పొందుతూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఒక జమీందారీ వంశానికో ఒక రాజకీయ వంశానికో చెంది ఉంటే తండ్రి గారి తర్వాత తాతగారి తర్వాత తండ్రి గారు, దాని తర్వాత వీళ్ళు రాజకీయ రంగంలో కానీ ఏదైనా ఒక పెద్ద సంస్థకి ఎండీలు కానీ వాళ్ళు అంటే వారసత్వంగా వచ్చే ఉద్యోగాలకి, వారసత్వంగా వచ్చే అధికారానికి జమీందారీ వ్యవస్థ కారణం అనుకుంటే ఆ విధంగా కూడా కొన్ని ప్రాంతాల్లో వారు వారసత్వంగా పెద్దవారు చేస్తున్నటువంటి ముఖ్యంగా తండ్రి గారి యొక్క పదవి చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు మరి జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే 99% 27వ సంవత్సరం దాకా కూడా స్ట్రగుల్ ఈ జాతకులకు ఉంటుంది. 27వ సంవత్సరం దాటిన తర్వాత జీవితంలో బాగా స్థిరపడగలుగుతూ ఉంటారు. అంటే ఒక విధంగా మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే మేషరాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు కేతువు అంటే అశ్విని 7 సంవత్సరాలు ఏ పాదంలో పుట్టడం వల్ల, శుక్రుడు అంటే భరణి 20 సంవత్సరాలు 27, కృత్తిక ఒక పాదం అంటే 1.5 అంటే 28.5 సంవత్సరాలు, సుమారుగా 27 సంవత్సరాల తర్వాత మాత్రమే మరి వృషభ రాశి ఎఫెక్ట్లోకి వచ్చి ధనస్థానంలోకి రావటం వల్ల కంపల్సరీగా 28వ సంవత్సరం తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుడు 100% సంపాదన పరుడవుతుంటాడు. చాలామందికి వివాహం తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ జాతకులు స్వతంత్ర వృత్తిలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు వారి యొక్క జీవితంలో కంపల్సరిగా కుజ భగవాను ఎక్కువగా పూజించుకోవాలి. పగడం అనే ఉంగరాన్ని ధరించాలి. 3 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రంగులు పసుపు, ఆరెంజు, తెలుపు రంగులు కలిసి వస్తాయి. సాధ్యమైనంత వరకు మంగళవారం రోజు ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా కామ్గా ఉండడం మంచిది. ఏదైనా మొత్తం మీద ఈ జాతకులు స్వయం కృషితోనే జీవితంలో పైకి రావాలి తప్ప పెద్దల యొక్క సహకారంతో సాధ్యమైనంత వరకు వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళని ఈ పలానా వృత్తిలో పెడదాం లేదా మనకి పలానా దాంట్లో చదివిద్దామంటే వీళ్ళు వల్ల అవ్వదు. వీళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు ఆ రంగం ఎంచుకుని అందులోకి వెళ్ళాలి తప్ప పెద్దలకు అనుగుణంగా వీళ్ళు చదవడం కానీ వాళ్ళకి చెప్పిన విధంగా నడుచుకోవడం కానీ జరిగే అవకాశం లేదు. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం వల్ల స్వయం కృషితో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య
నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనుమ పండుగ రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు. ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.